ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరొకసారి లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ మధ్యలో దేవుని వాక్యం పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రస్తుతం నేను చర్చ్లో ఉన్నానండి. దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. ఈ వాతావరణంలో ఇక్కడ దేవుని సేవ చేయడం చాలా కష్టం. ఇక్కడ అనేక మంది రక్షించబడాలి, దేవుని వాక్యం తెలుసుకోవాలి అని ప్రార్థన చేయండి. అలాగే నా చుట్టూ చూస్తున్నారు, ఇక్కడ చర్చ్లో కాంపౌండ్ వాల్ పని ఆగిపోయింది, అలాగే కింద ఫ్లోరింగ్ పని ఆగిపోయింది. చాలా ఇబ్బందిగా ఉంది, చాలా పోరాటాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యలో మందిర నిర్మాణ పనుల కొరకు మీ కానుక పంపించండి. దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా దీవిస్తే దయచేసి ఈ చిన్న పరిచర్యలో సహకరించండి. మందిర నిర్మాణ పనులు మళ్ళీ కొనసాగించడానికి మీ వంతు సహకారాన్ని అందించండి. తద్వారా దేవుని పరిచర్య ముందుకు కొనసాగగలుగుతుంది. అలాగే దేవుడు మీకు తగిన ప్రతిఫలం ఇస్తారు. అలాగే దేవుడు ఈ కొత్త సంవత్సరంలో మీ కుటుంబంలో, మీ జీవితంలో ఆగిపోయిన ప్రతి పని మళ్ళా రీస్టార్ట్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు దేవుని వాక్కు కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 12-13 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. వాక్యంలో రాయబడింది, యెహోవా మనల్ని మర్చిపోలేదు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు తెలిసిన స్నేహితులకి, బంధువులకి ఫోన్ చేసినప్పుడు చాలామంది వాడుక భాషగా మాట్లాడతారు. నన్ను మర్చిపోయావా, నన్ను మర్చిపోయారా, నేను గుర్తున్నానా? వెంటనే ఆ ఎదుటి వ్యక్తి ఫోన్లో మాట్లాడేవారు చెప్తారు, అబ్బేబే లేదే, మర్చిపోలేదే, మీరు నా జ్ఞాపకం ఉన్నారే అంటారు. పైకి జ్ఞాపకం ఉన్నారు, మర్చిపోలేదు అంటారు, కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పనిలో, వాళ్ళ జీవితంలో పరిగెడుతూ బిజీగా ఉంటారు. కానీ ఇంత బిజీ లైఫ్లో అనేక మంది చాలా కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పటికీ కొద్దిమంది అనుకుంటారు, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, నేను ఒంటరి వాడిని, నన్ను అందరూ వదిలేశారు, నా తల్లిదండ్రులు ఉన్నా లేనట్టే ఉంది, నాకు ఉద్యోగం ఉన్నా, ఇల్లు ఉన్నా, భార్య ఉన్నా, పిల్లలు ఉన్నా, అందరూ ఉన్నా నా చుట్టూ, నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. నా గురించి ఎవరైనా ఆలోచిస్తారా, నా గురించి ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా, నా గురించి ఎవరైనా పట్టించుకుంటారా అని చాలామంది ఈ డిప్రెషన్ అనే ఈ దురాత్మతో పీడించబడుతున్నారు. అయితే మీకు ఒక శుభవార్త ఏంటంటే, వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ద లార్డ్ రిమెంబర్స్ us. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా గురించి ఎవరు పట్టించుకుంటారు, నా మంచి చెడ్డలు ఎవరు చూస్తారు, నన్ను ఎవరు ఆశీర్వదిస్తారు, నా గురించి మంచిగా ఎవరు మాట్లాడతారు అని మీరు అనుకోవచ్చేమో. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను నా కుమారుడా, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను నా కుమార్తె, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ కొత్త సంవత్సరంలో ఎప్పుడైనా సరే బాధ కలిగినా, నన్ను ఎవ్వరు పట్టించుకునేవారు లేరే, ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నానే అని అనిపించినప్పుడల్లా ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. చూడండి, ఈ పంజాబ్లో ఇక్కడ మేము చర్చి కట్టిన ప్రాంతం మీరు చూస్తే ఇది పొలం అండి, అందరు రైతులు ఉంటారు. దేవుడు ఈ ప్రాంతంలో, ఎవ్వరూ లేని ప్రాంతంలో ఇక్కడ దేవుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి సేవ చేయమన్నాడు, ఇక్కడ మందిరం కట్టమన్నాడు. మరి వీళ్ళు మాట్లాడే భాష కూడా వేరేది, పంజాబీ. ఇక్కడ వాతావరణం చాలా చలి, చాలా వేడి. ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టినప్పుడు నేను కూడా ఇలాగే అనుకున్నాను, నన్ను అందరూ మర్చిపోయారు, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, దేవుడు ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చాడు, మాకెవ్వరు లేరే అని బాధపడినప్పుడల్లా దేవుడు నాకు ఈ వాగ్దానం జ్ఞాపకం చేస్తారు. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు చేసిన త్యాగానికి నేను తగిన ప్రతిఫలాన్ని ఇస్తాను అని దేవుడు ఎప్పుడు నన్ను ధైర్యపరుస్తూనే ఉంటారు. ఇక్కడ కింద వాక్యంలో రాయబడి ఉంది, ఆయన ఇజ్రాయేల్ కుటుంబాన్ని, అహరోను కుటుంబాన్ని ఆశీర్వదించును. ఆ ఇజ్రాయేలు, అహరోను అనే మాట దగ్గర నేను నా పేరు పెట్టుకుంటున్నానండి. మీరు మీ పేరు పెట్టుకొని చెప్పండి, దేవుడు సంతోష్ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అని నేను చెప్తున్నాను. మీరు కూడా కింద మీ పేరు రాసుకొని, దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తారని విశ్వాసంతో మాట్లాడండి. అలాగే పిల్లలేమి, పెద్దలేమి, చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైతే దేవునికి భయపడతారో, దేవుని మాట వింటారో, వాక్యానుసారంగా నడుచుకుంటారో, దేవునికి లోబడతారో, విధేయత కలిగి జీవిస్తారో, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఈరోజు చాలామంది అంటారు, అనేక వాగ్దానాలు ఉన్నాయండి, దేవుడు చాలా ప్రవచనాలు నా మీద ఇచ్చాడు, సేవకులు చాలామంది నా మీద హస్త నిక్షేపణ చేసి ప్రవచించారు, వాగ్దానాలు నెరవేరట్లేదు, ఎందుకు అని మీరు బాధపడుతున్నారేమో. ఎందుకంటే వాగ్దానం దేవుడు ఇచ్చినప్పుడు వాగ్దానంతో ఒక ఆజ్ఞ కూడా ఉంది. అదేంటంటే దేవునికి విధేయత కలిగి మనం జీవించాలి.
కొన్నిసార్లు దేవుడు కార్యాలు మన జీవితంలో మనకు నచ్చవు. ఈ పని నేను ఎందుకు చేయాలి, ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి, ఎందుకు నేను దేవుని పని కోసం ఇంత డబ్బు నేను ఇవ్వాలి, నా వ్యక్తిగతంగా నేను వాడుకోవచ్చు కదా, ఎందుకు దేవుడు మందిర నిర్మాణం కొరకు ఆ సేవకుడికి సహాయం చేయమంటున్నాడు, పాస్టర్ గారికి సహాయం చేయమంటున్నాడు, ఎందుకు ఈ పేదల్ని కనికరించమంటున్నాడు, నాకే వాడుకోవచ్చు కదా అని చాలాసార్లు కొంతమంది అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మీరు గుప్పిళ్ళు విప్పి దేవుడు మాట చెప్పున ఆ పని చేస్తారో, దేవుడు చెప్పిన వారితో మాట్లాడతారో, దేవుడు చెప్పిన వారితో సమాధాన పడతారో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఆగిపోయిన కార్యాలు ఉన్నాయి కదా, అవి కొనసాగిస్తారు. ఆగిపోయిన దాన్ని రీస్టార్ట్ చేస్తారు. హోల్డ్ అయిపోయిందేమో, ముందుకు కొనసాగట్లేదేమో, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నారు, నేను రీస్టార్ట్ చేస్తాను, పునఃప్రారంభిస్తాను, నేను దీవిస్తాను. ఈ సంవత్సరంలో ఒకవేళ మీ ఇంటి పని ఆగిపోయి ఉండొచ్చు, స్థలం కొనుక్కుందాం ఇల్లు కట్టడానికి అనుకొని చాలాసార్లు మీరు ప్రయత్నించి ఆగిపోయి ఉండొచ్చు. వివాహాల కొరకు మీ పిల్లలకి వెతికి ఆగిపోయి కూర్చున్నారేమో. ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నించి ఓడిపోయారేమో. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నువ్వు నాకు భయపడి నా మాట చెప్పున నడుచుకున్నట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, మీకు ఏం జరుగుతుందో, ఈ రేపు ఏంటో, ఏమవుతుందో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో ఉంటే దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళినా ఆయన మనల్ని అక్కడ ఆశీర్వదిస్తాడు. మీరు చేయాల్సింది సంపూర్ణంగా దేవుడి మీద ఆనుకొని నడవాలండి. దేవుని మీద ఆనుకొని నడిస్తే పరిశుద్ధాత్మ దేవుడే ఆయన మీతో ఉండి నడిపించి మీకు తెలియని కొత్త మార్గాల్లో తీసుకెళ్ళి మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మండి, వాక్యాన్ని మరలా చదివి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో నూతన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారు. కళ్ళు మూసుకోండి, సమయంలో ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ర యేసయ్య, ఈ వాగ్దానం చొప్పున ప్రార్థిస్తున్నాను. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నా ఇంటిని ఆశీర్వదిస్తాడు, నా కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ఇంటిని దీవించి ప్రభువా. ఆగిపోయిన పనులు ఏదైతే కుటుంబాల్లో ఉన్నాయో, అది వివాహ విషయం అవ్వచ్చు, ఇళ్ళ నిర్మాణాలు అవ్వచ్చు, స్థలాలు అవ్వచ్చు, ఏదైనా సరే యేసు నామంలో అన్నిటినీ పునఃప్రారంభించు ప్రభువా, దీవించు ప్రభువా. ఈ లార్డ్స్ హౌస్ పరిచర్య ఇక్కడ పంజాబ్లో చేస్తుండగా ఇక్కడ కూడా తండ్రి అనేక మంది రక్షించబడటకు మీరే సహాయం చేయండి. వ్యతిరేకత మధ్యలో ఇక్కడ సేవ చేస్తుండగా నువ్వే నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించు. ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్నారో వాళ్ళని దర్శించు, వాళ్ళ గృహాల్లో గొప్ప అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని దయచేసి ఈ వాక్యం వాళ్ళకి దీవెనకరంగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే దయచేసి మీ కమెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. మీ ప్రార్థనా భారాలు మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అలాగే దయచేసి ఈ వాక్యాన్ని ప్లీజ్ షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. యేసయ్యా 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 నా యేసయ్యా 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 యేసయ్యా